ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం ఈ వారాహి నవరాత్రుల్లో భాగంగా మనం సప్తమాతృకల కోసం తెలుసుకుందామండి. సప్తమాతృకలు అంటే ఎవరు? రక్తబీజుడితో ఆదిపరాశక్తి యుద్ధం చేస్తుండగా ఆయన ఒక వరం పొంది ఉన్నారు. ప్రతి ఒక్క రక్తబిందువు భూమి చెందినప్పుడు ఆయన మళ్ళీ అవతరిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా దేవతలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో బ్రహ్మ నుంచి బ్రహ్మని, విష్ణు నుంచి వైష్ణవి, అలాగే మహేశ్వరుడి నుంచి మహేశ్వరి, అలాగే కుమారస్వామి నుంచి కౌమారి, వరాహస్వామి నుంచి వరాహిదేవి, దేవేంద్రుడి నుంచి ఇంద్రాని, అలాగే యమధర్మరా నుంచి మనకి చాముండేశ్వరిగా అవతరించడం జరిగింది. సో వీరు వాహనాలు వచ్చేసి బ్రహ్మని వచ్చేసి హంసవాహిని అంటారు, అలాగే వైష్ణవి గరుడ వాహిని, అలాగే మహేశ్వరి అమ్మవారు వృషభవాహిని, అలాగే కౌమారి అమ్మవారు మయూరి వాహిని, అలాగే వారాహి అమ్మవారు మహిషవాహిని, అలాగే ఇంద్రాని గజవాహిని, అలాగే చాముండి శవవాహినిగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఈ సప్తమాతృకల్లోని అమ్మవారు ఎప్పుడూ కూడా వారాహి అమ్మవారు, అందుకే సప్తమాతృక పంచమి దేవాయ అంటారన్నమాట. అందుకే పంచమి రోజు అంటే నిన్న ఏదైతే ఉందో చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంటే ఈ నవరాత్రుల్లోని మనకి అమ్మవారు 5వ అమ్మవారు కాబట్టి పంచమి రోజు కొంచెం ప్రత్యేకంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనకి సప్తమాతృకలు ఉంటారండి. అందుకే చాలా ఆలయాల్లో కూడా మీరు చూసినట్టయితే సప్తమాతృకల యొక్క మీకు గోడల మీద కూడా మీకు ఉంటారు సప్తమాతృకలు అని చెప్పేసి గమనించగలరు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.